నిన్న ఒక బాధితురాలు ఆ మెడల్స్ అన్ని చూపిస్తూ నాకేమో గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చారన్నారు. మరి ఆ మెడల్స్ చూపించిన ఆ గోల్డ్ మెడల్ వచ్చిన ఆవిడ కూడా బహుశా ఈ వైసీపీ కార్యకర్త అంటారా, లేకపోతే అది కూడా అంటే ఆవిడ పాపం. ఎందుకంటే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కొంతమందిని వెంట వేసుకొని జగన్మోహన్ రెడ్డి కమిటీలు అని చెప్పని తిరుగుతా ఉన్నాడు అన్నారు. అందుకని డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఎస్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ కూటమి తర్వాత అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు, సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అనేక ప్రశ్నలు సంధించారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతరత్ర ముఖ్య పదవుల్లో ఉన్నటువంటి మంత్రులకు కూడా. ఒక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడగలిగాడా? ఒక్కడన్నా సమాధానం చెప్పగలిగారా? ఈ రోజు కూడా ఆ డిఎస్సిలో జరిగినటువంటి తప్పుల్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి తీసుకొచ్చిన దాకా గుట్టు చప్పుడు కాకుండా కూట్లో వేసేసుకున్నారు కదా డబ్బులన్నిటినీ. 15 లక్షలకు అమ్ముడాయనేటటువంటి ఆడియోలు బయటకు వచ్చాయి. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ అమ్మాయి ఎవరైతే నిన్న ఒక ఛానల్లో, సాక్షి ఛానల్లో మాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసింది, పీఈటీ టీచర్ గా కూడా తను అప్లై చేసుకుంది, ఉత్తీర్ణత సాధించింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, అన్ని అర్హతలు ఉన్నాయి. పైపెచ్చు ఆవిడ మెడల్ సాధించినటువంటి క్రీడాకారిణి. కానీ ఏ మెడల్ సాధించినటువంటి, అది కూడా లోకల్ స్థాయిలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారిణికి వచ్చింది పోస్టు, నాకు రాలేదు అని చెప్పింది. తనేమో జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసింది. ఎవరికైతే ఉద్యోగం వచ్చారో అని చెప్తున్నారో వాళ్ళు స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వచ్చేది, అది కూడా చిన్నపాటి క్రీడల్లో. వీరేమో రెజ్లింగ్ లో ఉందంట, తను 3-4 క్రీడల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వ్యక్తి. అదే విధంగా ఇంకొక అమ్మాయి కూడా ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చింది, తర్వాత కాల్ లెటర్ వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చినట్లేనమ్మా పొమ్మన్నారంట. తర్వాత చూస్తే స్పోర్ట్స్ కోటాకి ఇచ్చారంట. 421 వాళ్ళని తెలుసుకునే ఉన్న వాళ్ళు మినహాయించారా అట్లా అనుకోవచ్చు. తర్వాత మరొక అంశం, ఈ రాజధాని రైతులు అంటే సార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంది పైచిలుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళే. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు అనుకొని వాళ్ళందరినీ దగా చేయాలి, మోసం చేయాలి అని అనుకుంటే, అదే 50% జనాలు వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. మీరు గమనిస్తే విజయబాబు గారు, మొదటి ఏడాది తొలి ఏడు ప్రజలకి తోడు అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 1 year లో అమలు పరిచినటువంటి పథకాలని ప్రజలకు తెలియపరుస్తూ, ప్రజలకున్న సమస్యల గురించి మాట్లాడడానికి, తెలుసుకోవడానికి, గుర్తించడానికి వారి గడపల వద్దకు వెళ్ళి, ఇదిగో మేము ఈ పథకాలు ఇచ్చాం, ఈ విధంగా మీకు సర్వీస్ చేస్తున్నాం, ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి మేము చేస్తాం అని తొలి ఏడు మేము వెళ్ళేసి ప్రజలకు తోడు అనేటటువంటి ప్రోగ్రాం పెట్టాం కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందులాగా కాకుండా ఆ బార్కేడ్లు కట్టుకొని ఆ బార్కేడ్ల మధ్యలోనే నడుస్తూ వెళ్తూ, కావాలని డ్రామాలు ఆడుతూ, ఆటోలో కూర్చున్న వీడియోలను వదులుతూ, మంటలేనటువంటి వంట వండుతూ, రకరకాల విన్యాసాలు చేస్తూ, ఇళ్లల్లోకి గుడిసెల్లోకి లోపలికి వెళ్తున్నట్టుగా వీడియోలు తీసుకొని వీడియోలు వదులుతూ, అంటే రకరకాల విన్యాసాలు. కారణం ఏంటో తెలుసా సార్? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవ్వరు ఇవ్వనటువంటి పథకాలని ఏ మధ్య వ్యక్తి లేకుండా, ఏ ఇంకొకరి యొక్క ప్రాధాన్యత లేకుండా, ఎవరికి దానిలో మధ్యవర్తి లేకుండా చేసి డైరెక్ట్ గా డబ్బు ఇచ్చాడు, డైరెక్ట్ గా పథకం ఇచ్చాడు. మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇదొక్క నిమిషం వినండి, ఇదొక్క నిమిషం సార్. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలివారి వరకు వైద్యం ఫ్రీ, విద్య ఫ్రీ, అనేక స్కూల్స్ ని డెవలప్ చేయడం, ఆరోగ్యశ్రీని 25 లక్షలకి పెంచడం, అనేక ట్రీట్మెంట్ల యొక్క పరిధిని పెంచడం, స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావడం, టోఫెల్ లాంటి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ విద్యను తీసుకురావడం, పోర్టులు నిర్మాణం చేయడం, మెడికల్ కాలేజీలను తీసుకురావడం, సచివాలయం 15,000 పైచీలకు సచివాలయాలు,
12,000 పైచిలకు విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాలు, టెక్నికల్ గా అనేక ల్యాబ్లని, రైతులకు కావాల్సినటువంటి పంట పండించడానికి కావాల్సినటువంటి విత్తనాలని కొనుగోలు చేయాల్సినటువంటి వ్యవస్థని, పశు సంపదను పెంచేటటువంటి అనేక మంది డాక్టర్లని ఆ యొక్క వెటర్నరీ వాటిల్లో రిక్రూట్ చేసుకోవడం కానీ, మత్స్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బు ఇచ్చేసి సహాయం చేయడం కానీ, వారు వేటకు వెళ్ళలేనటువంటి సమయంలో డబ్బు ఇచ్చి ఆదుకోవడం కానీ, ఆటో డ్రైవర్లకు డబ్బు ఇవ్వడం కానీ, ఇస్త్రీ పెట్టెలు వేసుకునేటటువంటి వాళ్ళకి సహాయం చేయడం కానీ, లేదా బార్బర్ షాప్ వాళ్ళకి డబ్బు ఇచ్చేసి ఆదుకోవడం కానీ, ఇన్ని రకాల పనులు చేసింది 3,30,000 కోట్లే కదండి. మరి ఆ రోజు 99% కంప్లీట్ అయింది పోలవరం, 1% మాత్రమే పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేయలేకపోయాడు. 99% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారని మా ప్రభుత్వం ఉన్నప్పుడు డాంబికాలిపోయారు కదా. ఇవాళ 2 సంవత్సరాలు పోలవరం కంప్లీట్ అయిందా? సింగపూర్ని తలదన్నే అమరావతి 5 సంవత్సరాల్లో నిర్మించాడా? మళ్ళీ 2 సంవత్సరాలు అయింది, ఒక బిల్డింగ్ వచ్చిందా? ఒక కొత్త కంపెనీ వచ్చిందా? ఒక కొత్త ఉద్యోగం వచ్చిందా? ఒక కొత్త నిర్మాణం వచ్చిందా? పరిరక్షణ కమిటీ ఆ పాయింట్ కి వద్దాం. ఇప్పుడు ఇందాక అంటే మీకు ఇది సమాధానం అడగాలి మీరు. అంటే ఇన్ని మేము చెప్పగలుగుతున్నాం కదా. ఇన్ని పనులు చేసినప్పుడు ఎందుకు మీరు సమీక్షించుకున్నారా, స్కాన్ చేసుకున్నారా? ఎందుకు ప్రజలు మరి మిమ్మల్ని ఆదరించలేకపోయారు? ఎందుకు విశ్వసించలేకపోయారు? ఇన్ని పనులు చేస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రచారాన్ని బలంగా విశ్వసించారు? ఇది ఒక స్కానింగ్ జరిగిందా? అంతర్మాత్రం జరిగిందా? సార్, సర్వీస్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశ, ఆలోచన, వారి తపన. ప్రజలకు మంచి చేసి వారి మన్ననలు పొందాలనుకున్నారు. వారి మన్ననలు పొందారు కాబట్టే 40% 11 సీట్లు వచ్చినా కానీ 40% ఓటింగ్ సాధించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలుగా ఉన్నా కానీ గతంలో 20 సీట్లకు పడిపోయాడు. అప్పుడు వారికి వచ్చిన పర్సెంటేజ్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. అంటే ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొన్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడంటే అదే, బాబు నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, వీధికి ఒక ఐటీ హబ్ను పెడతా, ఒక బుల్లెట్ ట్రైన్ ని తీసుకొస్తా, సింగపూర్ లాంటి సిటీని కడతా, నిరుద్యోగులకు 3,000 ఇస్తా, ఆడబిడ్డలకు 1,500 ఇస్తా, పుట్టినటువంటి బిడ్డకి 25,000 ఇస్తా, ప్రతి చదువుకునే బిడ్డకు 15,000 ఇస్తా. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఆశ చూపి మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. కారణం చేతే మేము ఓడిపోయాం. ఎస్, ఈ రోజు అందుకే చెప్తున్నాం, మేము చేసింది చెప్పుకోగలుగుతున్నాం, టీవీ ద్వారా చెప్పగలుగుతున్నాం, డిబేట్ చేయగలుగుతున్నాం, వీధుల్లోకి వెళ్ళేసి ఇదిగో నీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు, నీ దగా మోసం గతంలో లాగా కాదు, ఇవాళ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో, నీ అంతు నీ పాపాల చిట్టాని మేము బయట పెడతామని చెప్పేసి ఇవాళ మేము చేయగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, ప్రజల్ని చైతన్యపరచగలుగుతున్నాం. కాబట్టే వీధుల్లోకి లక్షల మంది జనాలు ఇవాళ రాష్ట్రంలో నలుమూలల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్, సమీక్షించుకుంటాం. ఖచ్చితంగా మేము ప్రచారంలో వెనకబడ్డాం. ఇవాళ ఆ ప్రచారానికి కూడా మేము ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తమలాంటి వాళ్ళు వాస్తవాల మీద చర్చ జరపాలి. చంద్రబాబు నాయుడు గారి ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రజల్ని మోసం చేసిన విధానాల మీద చర్చ జరగాల. చంద్రబాబు పేరు చెప్తే ఈ రోజుకు కూడా ఒక్కటంటే ఒక్క కొత్త పథకం గుర్తుకు రాదు. వచ్చేది వెన్నుపోటు రాజకీయం. తల్లికైనా సీమకైనా ప్రతి ఒక్కరికి చేసింది వెన్నుపోటు రాజకీయమే. పిల్లనిచ్చినటువంటి మామకైనా, జన్మనిచ్చినటువంటి సీమకైనా వెన్నుపోటే. ఇవాళ నీటిని కూడా రాకుండా రాయలసీమ ఎత్తిపోతలను కూడా ఎడారి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి మీద చర్చ జరగాలి. గతంలో రాయలసీమని ఒక హబ్గా చేస్తాను, ఒక సిమెంట్ హబ్గా, సిమెంట్ తయారయ్యేటటువంటి ఒక హబ్గా తయారు చేస్తానన్నాడు, చేశాడా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ని ఏవియేషన్ హబ్గా చేస్తానన్నారు, చేశారా? ఐటీ హబ్గా చేస్తానన్నాడు, చేశాడా? ఏదన్నా చెప్తే పక్కనే ఉన్నటువంటి ఈ హైదరాబాద్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఐటీ రావడానికి హైదరాబాద్కి నేనే కారణం అంటాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కు ఉన్నటువంటి ఐటీ కన్నా పక్కన బెంగళూరులో ఇంకా ఐటీ అభివృద్ధి చెందింది. అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఐటీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆంధ్రాకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఐటీ హబ్, ఏవియేషన్ సంగతి ఏమో గానీ ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోస్టల్ ఏరియాలో పూర్తిగా గోవా తరహాలో క్లబ్బులు, పబ్బులు ఇలాంటివన్నీ కూడా పెట్టాలి అని చెప్పని అన్నారు. సో మీరు దీన్ని ఆహ్వానిస్తారా?
ఆల్రెడీ పెట్టి నడిపిస్తూనే ఉన్నాడు కదా సార్. ఎక్కడ చూసినా క్లబ్ ఉంది, ఎక్కడ చూసినా రెచ్చిపోతూ ప్రతి ఇంటికి వీధికి ఒక బెల్ట్ షాపు, దాని కింద మళ్ళీ కిరాణా కొట్టుల్లో కూడా వైన్స్ అమ్మేటటువంటి కార్యక్రమాలు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తే చిలకలూరుపేటలో ఒక క్లబ్ నడిపిస్తున్నాడు, గుంటూరులో ఒక క్లబ్ నడిపిస్తున్నాడు, పేకాట క్లబ్బులు, విచ్చలవిడి మద్య అమ్మకాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా తెచ్చేదే ఉంది, ఇంకా కావాలని గోవా తరహా అంటున్నాడు గాని అవి ఎప్పుడు చేస్తూనే ఉన్నారు కదా. సంక్రాంతి వచ్చిందంటే వాళ్ళు చేసేటటువంటిదంతా ఇదే హడావుడి కదా. క్యాబరే డాన్సులు, మొన్న సంక్రాంతికి వేసినటువంటి డాన్సులను చూసారా?